తాజా అంశాన్ని చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. జయప్రకాష్, చెప్పండి. రాకేష్, ఈ రోజు మూడో రోజు సిట్ అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను విచారిస్తూ ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి విచారిస్తూ ఉన్నారు. అయితే గత 2 రోజులుగా జరిగిన పరిణామాలు చూసుకుంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు చాలా వరకు దాటవేసే ధోరణిలోనే సమాధానాలు చెప్తూ తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆధారాలు చూపించినా సరే మౌనం వహిస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు ముందస్తు బెయిల్కి సంబంధించి కొద్దిసేపటి కిందటే సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు బెయిల్ ఈ దశలో ఇవ్వలేమని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో ప్రధానంగా కొన్ని కోర్టు అభిప్రాయాలు వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ దశలో బెయిల్ ఇస్తే దర్యాప్తు అధికారి చేతులు కట్టేసినట్లే అని అభిప్రాయపడింది. ఇందులో వేల కోట్ల రూపాయల తరలి వెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఇటు పోలీసు సిట్ అధికారులకు కూడా విచారణలో 3rd డిగ్రీ ప్రయోగించకూడదు అనే సూచన కూడా చేసింది. ఇటు హైకోర్టు, కింగ్ కోర్టుల్లో ట్రయల్ విషయంలో కూడా ముందు ఒకవేళ అరెస్ట్ చేస్తే బెయిల్ తొందరగా వాటిపైన నిర్ణయం తీసుకునే విధంగా కూడా సూచనలు చేశారు. ఇక ఇప్పుడున్న పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఈ 2 రోజులు దాదాపు విడివిడిగా అదే విధంగా కలిపి ఇద్దరిని విచారించినప్పుడు చాలా విషయాల్లో వీళ్ళు సమాధానాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆధారాలు పోలీసులు, సిట్ అధికారులు చూయించినప్పటికీ వాళ్ళు మాట దాటవేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒకవైపు ఈ రోజు వరకు ఇరువురికి సుప్రీంకోర్టు రక్షణ ఉంది. అయితే తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఎటువంటి రక్షణ లేదు. అరెస్టు నిందితులుగా ఉన్న నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు పోలీసులు సిట్ ముందు వీళ్ళు విచారణకు సహకరించని క్రమంలో అరెస్టు చేయాల్సిన పరిస్థితి అయితే వాళ్ళకి వస్తున్నట్టు మనకి కనపడుతూ ఉంది. ఈ రోజు అరెస్టు సాయంత్రం అరెస్టు చేసే అవకాశాలు మనకి ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. వాళ్ళు ఇప్పటి వరకు నిర్ణయం తీసుకున్నప్పటికీ వాళ్ళు ఆధారాలు చూపించినా ఎటువంటి ప్రశ్నలు అడిగినా సరే మాకు తెలియదు, ఈ కేసుతో అసలు మద్యం కుంభకోణానికి తమకి అసలు సంబంధం లేదు అనే విషయాన్ని పదే పదే చెప్తూ మాట దాటవేస్తూ ఉన్నారు. ఇటీవల హైదరాబాద్ లో తనిఖీలు చేసినప్పుడు దొరికినటువంటి ఆధారాలు, మరోవైపు ఇప్పటికే ఈ కేసులో రాజ్ కసిరెడ్డి, చాణక్య వీళ్ళ ఇద్దరిని విచారించారు. ఈ రోజు కూడా సజ్జల శ్రీధర్ రెడ్డిని ఇంకా విచారిస్తూ ఉన్నారు. వాటి విచారణలో వచ్చినటువంటి అంశాలను ప్రశ్నించిన వీళ్ళ పేర్లు అందులో చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయినా సరే వీళ్ళు తమకేం తెలియదని చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో సిట్ అధికారులు ఇక వేరే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం లేని పక్షంలో అరెస్ట్ చేయటమే దీనికి ఒక అవకాశంగా, అంటే అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చిందనేది మనం చెప్పుకోవచ్చు. సో మరోవైపు ఇప్పుడు ఒకవేళ తర్వాత విచారించి ఇప్పుడు వదిలివేసి మళ్ళీ తర్వాత విచారిద్దాం అనుకున్నా సరే, గత కొన్ని రోజుల నుంచి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలైనప్పటి నుంచి వీళ్ళు అజ్ఞాతంలో ఉండటం, పోలీసులకు కూడా దొరక్కపోవటం అనేది వాళ్ళకు ఒక సవాలుగా మారింది. కేవలం సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ఇక్కడ సిట్ అధికారుల ముందు హాజరైనట్టు మనకి స్పష్టమవుతుంది. ఈ క్రమంలో ఇక అరెస్ట్ చేసే అవకాశాలే మనకి ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. కాకపోతే నిర్ణయం ఎప్పుడు చెప్తారు ఏంటి అనేది ఒకసారి ఇందులో మనకి ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. విచారణ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. రాకేష్, ధన్యవాదాలు జయప్రకాష్.